హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, నిన్న రిలీజ్ అయినటువంటి టెట్ రిజల్ట్ గురించి ఒక 2 మినిట్స్ మాట్లాడదామని చెప్పేసి. నేను టెట్ గురించి చేసినటువంటి వీడియో, అంటే ఎగ్జామ్ తర్వాత పేపర్ ఎలా వచ్చింది అని చేసినటువంటి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వచ్చినటువంటి వీడియో అదే అనమాట. సో ఇంతకుముందు నేను సాంగ్స్ పాడిన వీడియోస్కి చాలా వ్యూస్ వచ్చాయి, కానీ ఇలాంటి వీడియోకి చాలా తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వచ్చినటువంటి వీడియో. చాలామంది కామెంట్ చేశారు, ఎంతోమంది డౌట్స్ అడిగారు. సో వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయాను. కొంతమందికి మాత్రం రిప్లై ఇచ్చాను. సో చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. చాలా మంచి రెస్పాన్స్ అయితే నాకు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు వీడియో వచ్చేసి టెట్ రిజల్ట్ 2024లో మనకి సెకండ్ పేపర్కి సంబంధించినటువంటి రిజల్ట్ 34% ఉత్తీర్ణత సాధించింది. ఈ ఇయర్లో అయితే మనకి 31% అయితే ఉత్తీర్ణత సాధించింది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది కదా పేపర్లో. సో ఎంత దారుణంగా క్వశ్చన్ పేపర్ ఉంటే అంత తక్కువ రిజల్ట్ అనేది పడిపోయిందో ఒకసారి మీకే అర్థమవుతుంది. స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, టెట్ రాసిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. గత టెట్లతో పోలిస్తే లాస్ట్ ఈ 2 టెట్లు కూడా చాలా హార్డ్గా అనిపించింది. సో నాకు అనిపించింది ఏంటంటే, అంటే నా అనుభవం ప్రకారము, అదేదో సినిమాలో ఉంటుంది కదా, జులై సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఉంటుంది ఏంటంటే, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఆన్సర్ ఎవడైనా చెప్తాడు, ఎగ్జామ్లో రాసిన వాడే టాపర్ అవుతాడు అని. సో ఇంటి దగ్గర మనం ఎంత చదివి ఎంత ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్కి వెళ్ళేసరికి అక్కడ ఆ సీట్లో కూర్చునేసరికి ఆ టెన్షన్ అది వేరే ఉంటుంది. సో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో మనం ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతామంటే సరైంది సరికాంది అట్లాంటి వాటిల్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాము. నెక్స్ట్ అప్లికేషన్ మెథడ్ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతాం అనమాట. ఏదైనా ఎక్కువగా చదివితే కూడా ప్రమాదం అని నాకు ఒక క్వశ్చన్ ద్వారా అర్థమైంది. ఏంటంటే నేను డిఎస్సి టైంలో కంటెంట్ పూర్తిగా 6th 7th ఒకసారి చదివాను, కానీ 8th 9th 10th అయితే 4 times బుక్స్ అయితే నేను రిఫర్ చేశాను. ఇంటర్మీడియట్ జోలికి అయితే వెళ్ళలేదు, అంత టైం నాకు లేదు. కానీ సో ఈ 8th 9th 10th అయితే బుక్స్ నేను 4 times చేసేసాను, అంటే రివిజన్ చేసేసాను. కాకపోతే టెట్ టైంలో నాకు సైకాలజీకి ఇంకా వేరే తెలుగు ఇంగ్లీష్ చూసుకోవడానికి టైం సరిపోయింది కాబట్టి మళ్ళీ నేను కంటెంట్ని అయితే రివిజన్ అయితే చేయలేదు. అయితే ఒక క్వశ్చన్ దగ్గర, అంటే ఆ క్వశ్చన్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. మొక్కల్లో ఆహార పదార్థాలు కింది కణజాలంలో నిల్వ చేయబడతాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే మనకి రావడం జరిగింది. కింద 4 ఆప్షన్స్: దృఢ కణజాలము, స్థూల కోణ కణజాలము, సందాయక కణజాలము అండ్ ప్రసరణ కణజాలం అనేటువంటి 4 ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మనకి ఈజీగా దృఢ కణజాలాన్ని, స్థూల కణజాలాన్ని ఎలిమినేట్ చేసేస్తే ఆ 2 ఆప్షన్స్ దగ్గర మనకి కన్ఫ్యూజన్ అనమాట. అంటే సందాయక కణజాలంలో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయా లేదా ప్రసరణ కణజాలంలో అని. అయితే సందాయక కణజాలం మెయిన్ ఇది ఏంటంటే, నాకు గుర్తున్న దాన్ని బట్టి, నేను చదివిన దాన్ని బట్టి, సందాయక కణజాలం మొక్కలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. సో ఇది మొక్కకు పటుత్వాన్ని ఇస్తుంది అనేది దాని యొక్క ప్రాథమిక విధి. ఒకవేళ సెకండ్ విధి ఆహార పదార్థాలని నిల్వ చేయొచ్చు, కాకపోతే అది సెకండ్ విధిగా ఉండొచ్చు అని చెప్పేసి నేను మాత్రం పోషక పదార్థాలు ప్రసరణ కణజాలంలో ఉండేటువంటి, ప్రసరణ కణజాలం మనకి 2 రకాలుగా ఉంటుంది కదా, దారువు పోషక కణజాలం. ఆ పోషక కణజాలంలో ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ ఆ సిచ్యువేషన్లో నాకు అక్కడ తగిలి నేను ప్రసరణ కణజాలం అంటే పెట్టాను. బట్ ఆన్సర్ వచ్చేసరికి సందాయక కణజాలం. ఇంటికి వచ్చి చూసేసరికి సందాయక కణజాలంలో 3 రకాల కణజాలాలు ఉంటాయి. అది వాయుయుత కణజాలము, హరితయుత కణజాలము, నిల్వ చేసే కణజాలము. ఆ నిల్వ చేసే కణజాలాల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయని ఆ టైంలో నాకు ఆ 3 కణజాలాలు అసలు గుర్తుకు రాలేవు. సో నేను మాత్రం ప్రసరణ కణజాలం అని పెట్టేశాను. చూసారా, ఎంత ఎక్కువ చదివినా కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ టెన్షన్ అనేది మళ్ళీ మనకి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అదొకటే దారి, ఇంకేం లేదు. సో ప్రసరణ ఏదైనా ఒక తప్పు చేస్తే దానివల్ల తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. తప్పు చేయొద్దని కాదు, చేసిన తప్పులు చాలా బాగా ఇంకా ఎక్కువగా గుర్తుంటాయి. ప్రసరణ కణజాలంలో దారువు పోషక కణజాలం. దారువేమో నీటి లవణాలను ప్రసరణ చేయడానికి, పోషక కణజాలమో పోషక పదార్థాలని రవాణా చేయడానికి మాత్రమే, నిల్వ చేయడానికి కాదు అని చెప్పేసి నేను చేసినటువంటి మిస్టేక్ వల్ల నేను అది తెలుసుకోగలిగాను. సో ఎంత చదివినా కానీ అక్కడ మనం చేసేటువంటి పర్ఫార్మెన్స్ మీద మన రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటుంది. ఏదో ఇంతకుముందు లాగా నేను ఇంపార్టెంట్గా చదువుతాను, పైన చదువుతాను, 100% ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది అన్న దాని నుంచి నేను చదువుతాను అని చెప్పేసి ఎవ్వరు అనుకున్నా వాళ్ళు గెటార్ అవ్వడం అయితే చాలా కష్టము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది నన్ను అడిగారు, బార్డర్లో నాకు క్వాలిఫై మార్క్స్ చాలా బార్డర్లో ఉన్నాయి, నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చా లేదా అని. డెఫినెట్గా అవ్వచ్చు. ఎందుకంటే మనకి టెట్లో 7 marks = డిఎస్సిలో 1 mark. సో అందులో 7 మార్కులు సంపాదించడానికి పడే కష్టము ఇందులోనే పడితే అయిపోతుంది కదా. సో ఈ డౌట్ చాలామంది నన్ను అడిగారు. సో వాళ్ళందరూ కూడా
లేట్ చేయకుండా డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అందరూ చేసేటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదవాలి అని. సో అది చాలా తప్పండి. ఎప్పుడు కూడా ప్రిపరేషన్లో ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ టెస్ట్లు అటెండ్ చేస్తూ ఉంటేనే మనం ఇక్కడ గెట్ ఆన్ అవుతాము. సో డిఎస్సి అయినా కానీ టెట్ అయినా కానీ ఏదైనా కానీ ఎప్పుడు కూడా ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. సో 1, 2, 3 రోజులు గ్యాప్ వచ్చినా మళ్ళీ వెంటనే పికప్ అనేది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది నన్ను కంటెంట్ వీడియోస్ చేయమని అడిగారు. పిఐ సిలబస్ అండ్ మెథడాలజీ సిలబస్ ఇవన్నీ కూడా నన్ను చెప్పమని అన్నారు. సో నేను కూడా కొత్తగానే నేను ఒక్కసారి మాత్రమే డిఎస్సి అటెంప్ట్ చేశాను లాస్ట్ టైము. సో నేను కూడా చదువుకోవాలి, నాకు కూడా టైం కావాలి కదా. సో వీడియోస్ చాలా ఎడ్యుకేషన్ ఛానల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అవన్నీ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నేనైతే కంటెంట్ అయితే నార్మల్గా కంటెంట్ వీడియోస్ చేయమని అడిగారు, కానీ కంటెంట్ 8th, 9th, 10th బుక్స్ చదివితే సరిపోతుంది. సో చదివిన దాన్ని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ కొందరికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను, సారీ. ఎందుకంటే అన్నిటికీ రిప్లై ఇస్తూ కూర్చుంటే నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇంకా ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. యూట్యూబ్ అనేది నేను మొత్తంగా పక్కన పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ కంటిన్యూ చేయాలనుకున్న 1, 2, 3 కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ పెడదామన్నటువంటి ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన అయితే లేదు. సో అందరూ కూడా ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా, నా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఒకప్పుడు 77 మార్క్స్ బార్డర్లో క్వాలిఫై అయ్యాం కదా అని ఆ మార్క్స్ చెప్పుకోవడానికి కొంచెం ఏదో గిల్టీగా అనిపించేది. బట్ ఇప్పుడు క్వాలిఫై అయ్యామని చెప్పుకోవడమే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలామంది బార్డర్లో మార్క్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నారు, కానీ మొత్తమే క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. సో ఇప్పట్లో చాలా కష్టం. టెట్ నార్మల్గా చదివితే క్వాలిఫై అవ్వడం అనేది చాలా చాలా కష్టము. చాలా కష్టపడితేనే, చాలా లోతుగా అవగాహనతో చదివితే మాత్రమే మనం ఇక్కడ నుంచి గెట్ ఆన్ అవుతాము. నేను లాస్ట్ టైం రాసినటువంటి టెట్ పేపర్స్లో సైకాలజీలో మనకి 24, 25 మార్క్స్ వచ్చాయి. బట్ ఈ సైకాలజీలో అంత బాగా చదివినా కానీ ఆ అప్లికేషన్ మెథడ్లో కొన్ని మిస్టేక్స్ అవ్వడం వల్ల నాకు 19 మార్క్స్ వచ్చాయి. నాకైతే నేను ఇంప్రూవ్ అవుతాయని రాశాను, నాకైతే ఏమి ఇంప్రూవ్ కాలేదు మార్క్స్. బట్ తెలుగు, సైకాలజీ 2 కూడా కొంచెం దెబ్బతీసాయని చెప్పొచ్చు. సో ఎప్పటికప్పుడు ప్రిపరేషన్లో ఉండండి. అదేవిధంగా టైం వేస్ట్ చేయకుండా డిఎస్సికి. ఇంకో విషయం ఏంటంటే, క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం టెట్కి ప్రిపేర్ అవ్వడం శుద్ధ దండగా నాకు తెలిసి. అసలు పెరగడం అనేది జరగదు. అదే టైంని డిఎస్సికి ఎఫర్ట్ పెడితే చాలా బెటర్ అని నా సజెషన్ అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా అందరూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.